కాలభైరవుడి దర్శనం కలలో కనిపిస్తూ ఉంటుంది. ఎక్కువగా దేవుడి గురించి ఆలోచించడం వలన, లేకపోతే కనుక ఆ మార్గంలో రావాలి అని ఒక సంకేతమా? ఏ విధంగా చూడాలి అని అంటారు? అంతేనమ్మా. ఇప్పుడు ఎవరికైతే భయం ఉంటుందో, ఎవరికైతే కష్టం ఉంటుందో, వాళ్ళు ఎక్కడో అక్కడ భైరవ స్మరణ వింటూ ఉంటారు. అంటే నేనున్నాను, నేను రక్షిస్తాను, ఒకసారి నా వైపుకు చూడు అనే ఇదిని ఆయన చూపిస్తూ ఉంటాడు మనిషికి. మీరు ఎక్కువగా గమనిస్తూ ఉంటే మనం రోడ్డు మీద ఏదైనా కారు వేసుకుని వెళ్తూ ఉంటాం, ప్రయాణంలో కుక్కలు అడ్డొస్తూ ఉంటాయి, ముందుగా ప్రమాదం ఉంది అని తెలియజేస్తూ ఉంటాయి. అక్కడికి మనం ఆగిపోతే ఆ ప్రమాదాన్ని తప్పించుకుంటాం. అది గ్రహించలేని వాడు ముందుకు వెళ్ళిపోతాడు, ఆ కుక్కను గుద్దేసి పెద్ద యాక్సిడెంట్కి గురై చనిపోతూ ఉంటాడు. కుక్కలు ముందుగా ఎలా తెలియజేస్తాయో ప్రమాదాన్ని, భైరవుడి యొక్క స్మరణ అతి కష్టంగా ఉన్న వాళ్ళకి భైరవుడు ఏదో రూపంలో, నేను ఆ వీడియో రూపంలోనో ఎవరో మా నోటు ద్వారానో ఏదో రకంగా భైరవ శబ్దం మనకు వినపడుతుంది. అయితే మరి కుక్కలు కలలో వచ్చినా కానీ అదే నిదర్శనం అనుకోవాలి. అదే ఏదో ప్రమాదం ఉంది, నన్ను ఆయన్ని చేరుకోవడం వల్ల రక్షణ పొందుతామని చెప్పి మనిషికి ఒక ముందుగా ప్రణాళిక తెలుస్తుంది, హింటు. దాన్ని గ్రహించి మనం భైరవుని పట్టుకున్నాం అనుకోండి, ఆ ప్రమాదం నుంచి బయటపడతాం. ప్రతి ఒక్కళ్ళు మంత్ర సాధన చేయాలని ఏమీ లేదు, భైరవ సాధన చేసేయాలి, కఠోర నియమాలు పాటించేయాలి, వామాచార దక్షిణాచారాలు చేసేయాలని ఏం రూల్ లేదు. భైరవాష్టకం చదువుకుని ధూపం దీపం నైవేద్యం చేసుకుంటే చాలు, భైరవుడు రక్షించేస్తాడు. అతి స్వల్పంగా రక్షించేవాడు, ఎటువంటిది ఆశించకుండా రక్షించేవాడు, అతి త్వరగా రక్షించేవాడు కాలభైరవుడు. మరి ఎందుకని ఉపాసన చాలా కష్టము, తీవ్ర సాధన, అందరూ కాలభైరవుడి మంత్రం తీసుకోకండి అని చెప్పేసి వింటూ ఉంటాను. కష్టం ఉన్న వాళ్ళందరూ భైరవ మంత్ర సాధన చేయాలని కాదమ్మా. అంటే శాశ్వతంగా నేను భైరవుని ఉపాసించాలి, శాశ్వతంగా నేను ఒక భైరవ ఉపాసకుడిని అనిపించుకోవాలి, నేను 10 మందికి సాయం చేయాలి, భైరవుడిని అనుగ్రహం పొంది నేను మోక్షానికి వెళ్ళాలి అని శాశ్వతమైన మార్గాన్ని ఎంచుకున్న వాళ్ళు మాత్రమే భైరవ ఉపాసనలోకి రావాలి. అంతేగాని ఈ రోజు నాకు కడుపు నొప్పి వచ్చింది కాబట్టి భైరవ ఉపాసన తీసేసుకున్నాం, కడుపు నొప్పి తగ్గగానే మానేస్తాననే వాళ్ళు రాకూడదు. అలాంటి వాళ్ళు కష్టాలు తీరాలనుకునే వాళ్ళు భైరవ అష్టోత్తరం చేసుకోవచ్చు, భైరాష్టకం చదవచ్చు, భైరవ కవచం చేసుకోవచ్చు, ధూపదీప నైవేద్యాలు పెట్టుకోవచ్చు, కుక్కలకు ఆహారం పెట్టుకుని అలా కూడా భైరవుడు అనుగ్రహిస్తాడు. నామజపం చేసుకోవచ్చు. మంత్ర సాధన తీసుకున్నాము అంటే కనుక ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక మంత్రం తీసుకున్నాం అంటే ఇంట్లో ఒక పులిని తెచ్చి పెట్టుకుంటున్నట్టు. ఆ పులికి ఆహారం పెట్టకపోతే మన ఎలా మింగేస్తుందో ఆ దేవతను కూడా అంతే. సాధకుడు ఏదో గురువుగారు ఫ్రీగా మంత్రం ఇస్తున్నాడు కదా అని మంత్రం ఒక ఆయన వచ్చాడు నా దగ్గరికి, నేను 174 మంత్రాలు తీసుకున్నానండి, కొన్ని మంత్రాలు పక్కన పడేశాను, అంటే ఎక్కడ పడేసావు పక్కన? మరి ఏం చేయాలంటారు? వదిలేయడం. అలా గోముఖంగా మంత్రత్యాగం చేయాలి. మంత్రం తీసుకున్నాం ఈజీ కాదు మంత్రత్యాగం చేయటం, అంటే దానికి కూడా ప్రత్యేకమైన చాలా ప్రక్రియ ఉంది. మంత్రత్యాగి దరిద్ర, మంత్రాన్ని వదిలితే దరిద్రుడు అవుతాడు వాడు. మంత్రాన్ని వదిలిపెట్టకూడదు, మంత్రం తీసుకున్నామంటే జీవితకాలం పోషించాలి. అలాగా ఒకవేళ అది సరైన మంత్రం కాదు అని చెప్పి త్యాగం చేయాలి అనుకుంటే గోముఖంగా గోవుకు పూజ చేసుకోవడం, ఎడమ చెవులో గోవుకు సంకల్పం చెప్పుకోవడం, వదిలిపెట్టడం మంత్రం. ఎందుకంటే ముక్కోటి దేవతా స్వరూపమైన గోవు భరించగలుగుతుంది ఆ మంత్రాన్ని, అందుకే గోముఖంగా వదిలిపెట్టడం. మళ్ళీ అదే మంత్రం వేరే గురువు, మంచి గురువు ఇస్తున్నారు అని అనుకున్నప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మంచి గురువు చెడ్డ గురువు ఎవరు ఉండరు. ఇప్పుడు మీ స్కూల్లో మాస్టరు తెలుగు చెప్తారు, పక్క స్కూల్లో మాస్టరు తెలుగు చెప్తారు, అర్థం చేసుకునే గుణం నీకు లేకపోవడం అంతే కదమ్మా. అర్థం చేసుకునేవాడు ఎక్కడైనా చదువు నేర్చుకోగలుగుతాడు. గురువులు చెడ్డవాళ్ళు ఉండరు, మంత్రం చెడ్డది ఉండదు, సాధకుడే చెడ్డవాడు అవుతాడు. అదే సాధన చెయ్యాలి అనే కఠోర నియమాలు పాటించినప్పుడు ఆ గురువు గారు చెప్పిన గురుభక్తి ఉండి, మంత్రం మీద భక్తి ఉండి, మంత్రం మీద నమ్మకం ఉండి చేసిన వాడు ఖచ్చితంగా దేవత. ఇప్పుడు నేను దాటి చెప్పాను, భర్త కన్నప్పటికి ఏ మంత్రాలు వచ్చు, ఏ తంత్రాలు వచ్చు, నీకు నమ్మకం, గుడ్డి నమ్మకం ఉండాలి గురువు మీద, మంత్రం మీద. ఎంచుకునేటప్పుడే మంచి గురువా చెడ్డ గురువా అని ఆయన బ్యాక్గ్రౌండ్ అంతా ఎంక్వైరీ చేసుకుని తీసుకున్నాక ఎవరో చెప్పారని చెడ్డ గురువు నిందించకూడదు. ఒక ఆవిడ నాకు ఆ మధ్యకాలంలో ఒక 3 సంవత్సరాల క్రితం ఫోన్ చేసి, నాకు తెలియక ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళానంటే ఆ గురువు గారు ఎలా అంటే అన్నాను. తప్పు నీదమ్మా, ఆయనది కాదమ్మా. నువ్వు ఇప్పుడు వేరే గురువుల దగ్గర మంత్రాలు తీసుకున్న వాళ్ళు నా దగ్గరికి వస్తూ ఉంటారు. నీ గురువునే నువ్వు పూజించుకో, నేను నీకు విద్య నేర్పుతాను,
నీ గురువునే పూజించు, నీ గురువునే నమ్ముకో, నీ గురువునే పాదుకులనే పట్టుకో. నేను కాదు నీ గురువు, నాయనే నీ గురువు అని చెప్తుంటాను. అంతేగాని ఆ గురువు మంచివాడు కాదయ్యా, నీకు విద్య నేర్పలేదు చూడు, ఆయన వదిలేసి నా దగ్గరికి రా అని నేను ఎప్పుడు చెప్పను. అది తప్పు. అలాంటి ఆచారాలు మనం నేర్పకూడదు. ఎవరి దగ్గరే నీ గురువుని పట్టుకో పాదాలు. నీకు విద్య ఆయన నేర్పలే సమయం లేదా, నేను నేర్పిస్తాను. నేను ట్యూషన్ చెప్పే ట్యూటర్ని మాత్రమే, ఆయనే నేను ప్రధాన గురువు అని చెప్తుంటాను. ఇప్పుడు ఎంతమంది చేస్తుంటారు ఇట్లాగా? అంచేత గురువులు చెడ్డవాళ్ళు ఉండరు, లేకపోతే మంత్రం చెడ్డది ఉంటుంది. నీకు ఓపిక లేక నువ్వు సాధన సరిగా చేయట్లేదు అని అర్థం. అయితే గురుగారు, ఓం కాలభైరవాయ నమః అనే మంత్రం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? అలాగే ఈ మంత్రాన్ని గురువు లేకుండా జపించడం కానీ, లేకపోతే ఆ మంత్రం సాధన చేయడం కానీ చేయొచ్చు అంటారు? అదే నామస్మరణ అంటారు. అంటే ఓం కాలభైరవాయ నమః. కాల అంటే కాలం, భైరవ అంటే రక్షణ, కాలాన్ని రక్షించేవాడు కాబట్టి కాలభైరవ అన్నారు. ఆ పేరులోనే అర్థం ఉంది. కాలాన్ని రక్షించేవాడే కాలభైరవుడు. అంచేత కాలాన్ని అంటే అర్థం ఏంటి? నువ్వు అనుభవిస్తున్న కష్టాన్ని, ఆయుష్ని, దీని అంతటిని కూడా రక్షించేవాడు భైరవుడు కాబట్టి రక్ష 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 అంటున్నావు అంతే. అక్కడ భైరవ రక్ష, భైరవ రక్ష. అంచేత భైరవుడు రక్ష రక్ష అన్నప్పుడు ఎక్కడ నువ్వు భైరవ రక్షించు అని వార్తనాదం వినపడుతుందో అక్కడ క్షణంలో ఉండిపోతాడు. కాబట్టి భైరవ కాలభైరవ నామస్మరణ ఎటువంటి గురువు అక్కర్లేదు, ఎవరైనా చేసుకోవచ్చు. ఆడ మగ చిన్న పిల్ల ఆచార వ్యవహారం లేకుండా చేసుకోవచ్చు. గురుగారు, అయితే చివరిగా నా ప్రశ్న ఏంటంటే, మీరు కాలభైరవుణ్ణి ఆశ్రయించడానికి ఈ వైపుగా రావడానికి గల కారణం ఏంటి? మొట్టమొదటిగా రహస్యం ఏంటంటే, నేను ధూమావతి ఉపాసకున్నాను. ధూమావతి మా గురువు గారు, నేను అతి చిన్న వయసులో ఉన్నప్పుడు గురువు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు ఏమీ తెలియదు. ఆయన ఏం చేస్తామని కూడా నన్ను అడగలేదు. నా యొక్క మొండితనం, నా యొక్క తీవ్రత చూసి నువ్వు ధూమావతి చెయ్యని చెప్పి నాకు మంత్రం ఇచ్చారు. ఆయన ఆజ్ఞ ఆయన ఇచ్చారు. ఏమిటో ఎందుకో ఏంటో నేను దాన్ని చర్చించలేదు, విడదీయలేదు. అంటే ఇప్పుడు ఉన్నవాళ్ళు ఏంటంటే, ఇప్పుడు ఏదైనా మంత్రం తీసుకున్నాం అనుకోండి, ఈ దేవత ఏంటి, ఈ విషయం ఏంటి అని చెప్పి రకరకాల గురుభక్తి, అపరిమితమైన మూర్ఖంతో కూడుకున్న రాక్షస గురుభక్తి. గురువు గారు చెప్పారు చేసేయాలి అని మూర్ఖంగా చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఆయన చెప్పిన విధానంలో చాలా తీవ్ర విధానం చెప్పారు. ఆ వయసులో చెప్పకూడనటువంటి తీవ్ర విధానంలో చెప్పారు. అయినప్పటికీ కూడా గురువు గారి నమ్మకంతో చేశారు. అంటే ఆయన నన్ను గ్రహించాడు అనమాట. వీడు చేయగలడు, వేలల్లో ఒకడు, విచిత్రమైన వాడు, వీడు చేయగలడు అనుకుని నాకు అప్పచెప్పారు. ఆ రకంగా చేసుకుంటూ వెళ్ళాను. అలా ఎన్నో సాధనలు చేశాను, ఎంతో కఠోర నియమాలతోటి. ఎక్కడెక్కడో తిరిగి, అడవుల్లో తిరిగి, ఎక్కడెక్కడో తిరిగి చేశాను. కాశీలో అనుకోండి, శ్రీశైలం అనుకోండి, ఎక్కడెక్కడో తిరిగి చేసి గురువుగారు కూడా కామ్యాలు చెప్తుండే, వాడిదేదో సమస్య ఉంది చేసి పెట్టి, వీడిదేదో ఆయన చెప్పినట్టుగా వాళ్ళ సమస్యలను ఆయన పర్యవేక్షణలో చేస్తూ ఉండేవాడు. అయితే కొంతకాలం అయ్యేటప్పటికి నాకు ఆవిడ తీవ్రత ఎక్కువైపోతుంది. ధూమావతి అంటే చాలా వృద్ధకాళి ఆవిడ, కాళికాదేవిలో వృద్ధురాలు ఆవిడ. ఆ తీవ్రత తట్టుకోవడానికి నాకు ఏమిటి మార్గం అని ఆలోచించినప్పుడు నాకు కాలభైరవ ఉపాసన చేస్తే ఆ స్థిరత్వం వస్తుంది, శాంతి వస్తుంది. అంటే ఇప్పుడు దశమహావిద్యల్లో ఏ అమ్మవారిని మనం ఉపాసన చేయాలన్నా కానీ కాలభైరవ రక్షణ ఉండాలి. కాలభైరవుడు సర్వమంత్రాలకి అధిపతి, సర్వదేవతలకి అధిపతి, సర్వమంత్రాలకి అధిపతి. మంత్రశాస్త్రాన్ని 3 భాగాలుగా విడగొట్టారు. ఒకటి కాలభైరవుడు, ఒకటి శ్రీకృష్ణుడు, ఒకటి దత్తాత్రేయులు వారు. ముగ్గురు గురువులే. అందరూ అనుకుంటారు శ్రీకృష్ణుడు అంటే పాండవుల్ని, కౌరవుల్ని యుద్ధం చేయించాడు, గీత చెప్పాడు. కాదండి, ఆయన అపరిమితమైన తాంత్రికుడు. కృష్ణుడు కూడా తాంత్రికుడు, ఆయన మంత్రశాస్త్రాధిపతి ఆయన. అలాగే కాలభైరవుడు, దత్తాత్రేయుడు. కృష్ణతత్వంలో సాధనలు ఉన్నాయి, దత్తాత్రేయ తత్వంలో సాధనలు ఉన్నాయి, భైరవ తత్వంలో సాధనలు ఉన్నాయి. అందుకే దశమహావిద్యల్లో 2 రకాలుగా చేస్తుంటారు. దత్తాత్రేయ పరంపరలో దశావతారాలు చేస్తుంటారు, కాలభైరవ పరంపరలో దత్తాత్రేయం చేస్తుంటారు. కృష్ణ పరంపరలో కూడా దత్తాత్రేయం దశమహావిద్యలు చేస్తూ ఉంటారు. తంత్రశాస్త్రం ఏ భాగంలో అయినా చేయొచ్చు. అయితే వాళ్ళే గురు పరంపరగా భావిస్తూ ఉంటాం అన్నమాట. అయితే నేను కాలభైరవుడిని తీసుకున్నాను. దశమహావిద్యల యొక్క తీవ్రతను తట్టుకోవాలండి. ఎందుకంటే అమ్మవారు అపరిమితమైన తీవ్రత ఎక్కువ ఉంటుంది. పైగా ధూమావతి అమ్మవారికి నా గురువు గారు అంటారు, మనం వేరే విధంగా అంటే మనకున్న కోరికని తీసేసుకోమని చెప్పాలి, ఇవ్వమని అడగకూడదు. అమ్మవారు తీసేసుకునే దేవత. అంటే ఒకసారి పార్వతీదేవికి అపరిమితమైన ఆకలి వేస్తూ ఉంటుంది. పరమేశ్వరుని ఆకలి అని అడిగేటప్పటికి ఏమి ఇద్దామని ఆలోచించేదాకా ఆగదు ఆవిడ. ఆ పరమేశ్వరుని అమంతంగా మింగేస్తుంది ఆవిడ. ఒక్కసారిగా లాలాహలం కలిగిన రుద్రస్వరూపం కలిగిన ఈశ్వరుని మింగింది కాబట్టి ఆవిడ ఒక్క పొగలు చిమ్ముతూ ఉంటుంది ఆవిడ.
విభూది తోటి ఆ పొగలతోటి ఉంటుంది కదా, ధూమము, పొగ అంటే ధూమము, ధూమంతో బయటకు వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి పరమేశ్వరుడు మరి తామస రూపం కదా, ఆలాహలం ఉంది కదా, అంచేత ఆ పొగలు చిమ్ముతూ ఉంటుంది, విధవైపోతుంది. భర్త లేడు కదా మరి, ఆవిడే ధూమావతి. అంచేత ధూమావతి యొక్క అంత అపరిమితమైన అంటే పరమేశ్వరుడినే మింగినటువంటి శక్తి కలిగిన దేవతల యొక్క తట్టుకోవడం అంటే ధూమావతి ఉపాసకుడు కష్టం. అందుకని భైరవ రక్షణ కోసం నేను భైరవుడిని ఆశ్రయించాను. అలా భైరవుడి మీద అపరిమితమైన ప్రేమ పెరిగిపోతూ